ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ కీలక పరిణామం జరగబోతుంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించబోతున్న తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ న్యాయవాదులు విచారించబోతున్నారు. అనంతరం పిటిషనర్ ఎమ్మెల్యే సంజయ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్య పిటిషనర్ చింతా ప్రభాకర్ కేసు విచారణ జరగబోతోంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు ఎమ్మెల్యే కాలే యాదయ్య అడ్వకేట్లు. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిటిషనర్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేసు విచారణ ఉండబోతుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషనర్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసు విచారణ జరగబోతుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక మొత్తం ఈ అంశంపై ఓవరాల్ గా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి 3 నెలలలోపు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా 8 మంది అఫిడవిట్లు కూడా సమర్పించారు. మిగతా ఇద్దరు ఎవరైతే దానం నాగేంద్ర కానీ అదేవిధంగా కడియం శ్రీహరి వీరిద్దరూ ఇప్పటివరకు ఇంకా అఫిడవిట్లు కూడా సమర్పించలేదు. అయితే అఫిడవిట్లు ఎవరెవరైతే ఇచ్చారో వారికి 8 మందికి సంబంధించి పైన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే మొత్తం మీద 8 మంది అఫిడవిట్లు ఇచ్చారో వారికి సంబంధించి 4గురికి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ప్రకాష్ గౌడ్ అదేవిధంగా కాలే యాదయ్య గూడెం మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4గురికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అసెంబ్లీలో స్పీకర్ ఎదుట ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా మాజీ ఎమ్మెల్యేలతో సహా ఎవరు కూడా ఓన్లీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారు మాత్రమే అసెంబ్లీలోకి రావాలి. వారితో పాటు వారి అడ్వకేట్లు మాత్రమే రావాలి. మిగతా వారు ఎవరు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి రావడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. మీడియా కూడా నిషేధం విధించడం జరిగింది. అక్టోబర్ 6 వరకు కూడా ఈ నిషేధాజ్ఞలు ఉంటాయంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం మీద ఈరోజు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యంగా 4గురిని ఈరోజు పిలవడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ప్రకాష్ గౌడ్ని మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్పీకర్ ఆధ్వర్యంలో ఆ అడ్వకేట్లను వారి సమక్షంలో అయితే దీన్ని పిటిషన్ వేసిన కల్వకుంట్ల సంజయ్ని కూడా పిలవబోతున్నారు. కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీరితో పాటు అదేవిధంగా చింతా ప్రభాకర్ ఆయన కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా దీనికి సంబంధించి కాలే యాదయ్య అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి 12 గంటలకు ఒకరు అదేవిధంగా 2 గంటలకు ఒకరు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డిని రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అడ్వకేట్లను కూడా పిలవడం జరిగింది. అయితే పిటిషనర్ తరఫున ఎవరైతే ఉన్నారో వారి తరఫున అడ్వకేట్లు రావచ్చని చెప్పారు. అదేవిధంగా విక్టిమ్స్ అంటే ఎవరైతే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించి కూడా అడ్వకేట్లను ఇప్పటికే అనుమతించడం జరిగింది. కాబట్టి స్పీకర్ అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్ కానీ అదేవిధంగా కాలే యాదయ్య గూడెం మైపాల్ రెడ్డి అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీరి తరఫున అడ్వకేట్లు అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈరోజు ఈ 4గురి క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మరోసారి కూడా ఈ సేమ్ వీరిని మరోసారి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.